నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వము వాలంటరీ వ్యవస్థను రద్దు చేయము, వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5,000 కాకుండా మేము 10,000 ప్రతి నెల ప్రతి వాలంటరీకి 10,000 ఇస్తామని ప్రకటించారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కు ముందు వాలంటరీ వ్యవస్థను రద్దు చేసింది. రద్దు చేస్తే అవ్వాతాతలు పెన్షన్ తీసుకోవడానికి, వృద్ధులంతా పెన్షన్ తీసుకోవడానికి సచివాలయ వ్యవస్థకి వెళ్ళి కష్టపడ్డారు. తర్వాత 2వ నెలలో మే నెలలో ప్రతి బెనిఫిషియరీకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అయినా బాధపడ్డారు. కానీ టీడీపీ ప్రభుత్వము అనూహ్యంగా అద్భుత విజయాన్ని, అఖండ విజయాన్ని సాధించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని వాగ్దానం చేశారు? మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేయము. వాలంటరీ వ్యవస్థ ద్వారానే ప్రతి ఇంటికి పెన్షన్ ప్రతి నెల 3,000 నుంచి 4,000 పెంచి అందిస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానంలో భాగంగానే అవ్వాతాతలకు వృద్ధాప్య పెన్షను 3,000 నుంచి 4,000కి పెంచారు. సంతోషనీయమే, అభినందనీయం. అదే సమయంలో నిన్న మంత్రివర్యులు పార్థసారథి గారు ప్రకటించినటువంటి ప్రకటన, జూలై 1వ తేదీన వృద్ధాప్య పెన్షన్లు, అన్ని రకాల పెన్షన్లు, దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ అందరికీ పెన్షన్లు అన్నీ కలిపి సచివాలయ వ్యవస్థ ద్వారా, సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ద్వారా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని జూలై 1వ తేదీన ప్రకటిస్తామని ప్రకటించారు. మరి వాలంటరీ వ్యవస్థను ఉంచుతున్నట్ట, రద్దు చేస్తున్నట్ట అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఒక విలేకరి ప్రశ్న వేశారు, మరి వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, వారిని ఉంచుతున్నట్ట, రద్దు చేస్తున్నట్ట అని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు అందిస్తాం ప్రతి ఇంటికి అన్నారు. మరి ఏంటి క్లారిటీ లేదు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు 5 సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశారు. ఈసారి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు, అమలు చేస్తారని అందరూ ప్రజలంతా నమ్మారు, విశ్వసిస్తున్నారు కూడా. ఈ సంతకాలు చూసిన తర్వాత వాలంటీర్స్ కూడా ఏమంటున్నారంటే, జూలై 1వ తేదీ నుంచి మాకు 10,000 జీతం వస్తుంది, 10,000 పారితోషికం వస్తుంది. ఎన్నో కుటుంబాలు ఈ ఉపాధితోని, ఈ వాలంటరీ ఇచ్చేటువంటి 5,000తోనే 2,40,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారంతా 10,000 ఎప్పుడైతే 10,000 వస్తుంది అనుకున్నారో ఆ కుటుంబాలనంతా ఎంతో ఆనందంతో, సంతోషంతో ఉన్నారు. వారి ఆనందాన్ని, సంతోషాన్ని ఒక్కసారిగా నీరుగార్చేశారు, అయోమయంలో పడేశారు మంత్రి వర్యులు పార్థసారథి గారు. క్లారిటీ లేదు. ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ కార్యక్రమం పంచడం ప్రారంభమైందో, ఇంకా ఈ వాలంటరీ వ్యవస్థను పక్క పెట్టేసినట్టే. రద్దు చేస్తున్నామని ప్రకటించకుండానే, రద్దు చేయకుండానే ఆ వ్యవస్థను చాపచుట్టి పక్కన పడేస్తున్నట్టుగా అనిపిస్తుంది, భావిస్తున్నారంతా. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. ఈ నెల కాకపోయినా వచ్చే నెల నుంచి అయినా వాలంటీర్స్ అంతా మీ మాటను నమ్మారు, విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కేవలం 5,000 మాత్రమే ఇస్తారు మనకి. వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే, అందులో డౌట్ లేదు. ఆ కృతజ్ఞతతో కొంతమంది ఓట్లు వేశారు. అదే సమయంలో కొంతమంది కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటాయి. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే సమస్యలు ఉంటారో అటువంటి కుటుంబాలు, అటువంటి వాలంటరీ కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే మనకి 10,000 ప్రతి నెల ఇస్తే మన కుటుంబం సుఖంగా, సంతోషంగా, ఏ విధమైన కష్టం లేకుండా జీవించేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పిస్తారని ఎంతో ఆశతో, నమ్మకంతో మీకు ఓట్లు వేశారు. మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు, అందించారు. అటువంటి వాలంటరీ చిన్న చిన్న కుటుంబాల గురించి ఆలోచించండి. మరొకసారి ఆలోచించి విధి విధానాలను ప్రకటించి ఆ వ్యవస్థలో ఏదైనా లోటుపాట్లు ఉంటే, ఇబ్బందులు ఉంటే, సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం చూపించి ఏ విధమైనటువంటి లోపాలు లేనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ పేరు మార్చుకోండి. వాలంటరీ వ్యవస్థని పేరు మార్చుకోండి. పథకాలు ఎలాగా మారుస్తారు కదా, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆ పథకాలకు పేర్లు మార్చి వారి పథకాలుగా అమలు చేస్తూ ఉంటారు. అందులో ఇబ్బంది ఏం లేదు, తప్పు కూడా లేదు.
ఫలితాలు మాత్రమే ప్రజలకు అందాలి కానీ ఫలాలు మాత్రమే ప్రజలకు అందాలి కానీ ఎవరు ఏ పేరు పెట్టుకుంటే ఏముంది, దానికి పెద్దగా మనం బాధపడవలసిన అవసరం కానీ విమర్శించవలసిన అవసరం కానీ ఏమీ లేదు. వాలంటరీ వ్యవస్థ అనే పదాన్ని తొలగించండి, ఇంకొక పదం పెట్టుకోండి. ఆ పథకం పేరుతో వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. మరొకసారి ఆలోచించండి. ఇంతవరకు అయితే మీరేం రద్దు చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. అటువంటి భావం కలిగింది అంతే ప్రజలకి. వాలంటీర్లు కూడా అదే భావంలో ఉన్నారు, కొంత ఒత్తిడికి లోనవుతున్నారు. త్వరగా ప్రకటించి ఆ సమస్యకు పరిష్కారం చూస్తారని ఆశిద్దాం. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఈ సచివాలయ ఉద్యోగులు వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారు. మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని వారు గౌరవంగా భావిస్తారా లేదా అవమానంగా భావిస్తారా అది వారికే తెలియాలి, ప్రభుత్వ ఉద్యోగులకే తెలియాలి. లేదా వృద్ధులకు మనం చేసినటువంటి సేవాభాగ్యం మహాభాగ్యం అని భావిస్తే అది చాలా అదృష్టం. ఆ భావంతో ఉన్న వారికి మాత్రం చాలా అదృష్టవంతులు. వాలంటీర్స్ చిన్న స్థాయి వాళ్ళు చేయాల్సిన పనిని మేము ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి పనులు మేము చేయాలా అని ఒక భావం కానీ ఫీలింగ్ కనుక వస్తే కొద్దిగా వ్యవస్థలో ఇబ్బంది పడుతుంది. ఏదైనా ప్రభుత్వ నిర్ణయం అందరూ తూచ తప్పకుండా పాటిస్తారని సక్రమంగా సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేసి త్వరగా 1వ తేదీన మరి సచివాలయ ఉద్యోగస్తులందరూ ఏ టైంకి వస్తారు? ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వస్తారు డ్యూటీకి వాళ్ళకి. మరి ఆ వాలంటీర్స్ అయితే సూర్యోదయం కంటే ముందు డోరు కొట్టి ఇచ్చేవారు. మూటలు మోసే కూలీలు కదా, ఎప్పుడంటే అప్పుడు అందించేవారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా, వీరు నిదానంగా వస్తారు, సావకాశంగా ఇస్తారు వీళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులకి వాలంటీర్లకు ఉన్న వ్యత్యాసం అది. ప్రభుత్వం మరి ఎట్లా అమలు చేస్తుందో చూద్దాం. 1వ తేదీన మనం వేచి చూడాలి, ఫలితం ఆ రోజున వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.